ఖచ్చితంగా గేమ్ చేంజర్ నాకు కొంచెం ఇష్టము. గేమ్ చేంజర్ రావాలి. ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ నేను చిన్నప్పుడు చిరంజీవి ఫ్యాన్ని, పెద్ద అయ్యాక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని, ఇంకా కొంచెం ఇది అయిపోయినాక రామ్ చరణ్ ఫ్యాన్ని. ఖచ్చితంగా చాలా చాలా బాగుంటుంది సినిమా, మాత్రం ఒక లెవెల్లో ఉంటుంది. నేను షూటింగ్కి వెళ్ళాను. షూటింగ్కి వెళ్తే దాంట్లో చూశాను నేను రామ్ చరణ్ని. ఆయన 3-4 సార్లు చూశాను. చాలా సూపర్గా ఉంటాడు అన్న రామ్ చరణ్ మాత్రం. సినిమా మాత్రం స్టోరీ కూడా బాగుంటుంది. పోయినసారి లాస్ట్ భారతీయుడు 2 అది వెళ్ళిపోయిన సినిమా. కానీ ఈసారి పక్కా ప్లాన్ చేసుకుని సినిమా మాత్రం బాగా చేస్తున్నారు. బాగుంటుంది సినిమా. ఎట్లుంది ఇప్పుడు రామ్ చరణ్ గారితో తెలుగు అమ్మాయి ఫస్ట్ టైం యాక్ట్ చేసింది కదా అంజలి, వీళ్ళిద్దరు జోడి ఎలా ఉంది? కాంబినేషన్ బాగుంది కదన్న. తెలుగు అమ్మాయి మన ఆంధ్ర అమ్మాయి, అది ఎక్కడో బాంబే నుంచి గోవా నుంచి తెప్పించే హీరోయిన్ కంటే మన తెలుగులోనే అవకాశం ఇచ్చినట్లే కదన్న, బాగుంటుంది కదన్న. మరి పుష్ప2ని బీట్ చేయగలుగుతుందా అన్న గేమ్ చేంజర్? అన్న ఆ సినిమా కలెక్షన్ అప్పుడు, ఎందుకంటే అప్పుడు ఏ సినిమాలు లేవు, కలెక్షన్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాలు 3 వస్తున్నాయి. ఎందుకంటే ముగ్గురువి పెద్ద హీరోలు, కొట్టొచ్చు కొట్టకపోవచ్చు తెలీదు. అప్పుడు ఎందుకంటే పుష్ప2 సినిమా వచ్చినప్పుడు ఏ సినిమాలు లేవు, అయ్యగా వచ్చింది, డబ్బులు వచ్చింది. దాంట్లో మరి ఇంకోటి అన్న, టికెట్లు పెంచారన్న. ఆ టికెట్లు పెంచినందుకు డబ్బులు కలెక్షన్ ఎక్కువ పెరిగింది, అంతే తప్ప మామూలుగా బాహుబలి ఉన్నప్పుడు ఎంత ఉంది మీకు తెలిసి ఉంటుంది. ఎంత 150-200 ఉంది. ఆ రేట్ పెట్టింటికినా అప్పుడు కంపేర్ చేసేటోళ్ళం కాదు కదా. ఇప్పుడు మా ఊర్లో కర్ణాటక సైడ్ అంటే మాది ఏపీనే, కానీ బళ్ళారి తెలిసిన, బళ్ళారి దగ్గర ఫస్ట్ ఇంకా రేపు రిలీజ్ అన్నకే నైట్ వేసేసారు. ఒక టికెట్ 2000. అట్లా టికెట్లు పెంచారు 3000, 4000. డబ్బున్న వాళ్ళు వెళ్ళారు. డబ్బు లేకుండా వాళ్ళు ఏం చేస్తారు, ఓటీటీలో చూస్తారు, అంతే. ఓకే, మరి అంటే కొట్టలేదంటారు, దాటలేదంటారు. చెప్పలేదన్నా, 3 సినిమాలు ఉన్నాయి కదన్నా. 3 సినిమాలు ఉన్నాయి. వెంకటేష్ పెద్ద హీరో, గ్లోబల్ స్టార్ కదన్నా, ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కదా ఇది. అవును ఫ్యాన్ ఇండియా లేదు, ఆయన తగ్గరు, ఎవరు తగ్గరు. కలెక్షన్ అయితే ఏది తగ్గదు. ఆ సినిమా కలెక్షన్ ఆ సినిమాకు ఉంటుంది, ఈ సినిమా కలెక్షన్ ఉంటుంది. ఊరికే జనాలు ఫ్యాన్స్ ఊరికే అది ఏదో పరంగా కానీ ఇప్పుడు వచ్చిన సాంగ్స్ పరంగా కానీ ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు మూవీకి. జనవరిలోనే ఉంది కానీ ఏమి అంత బజ్ లేదంటున్నారు. గేమ్ చేంజర్ చూసారంట అప్పుడే, అంటే టీజర్ పరంగా చూసుకుంటే, టీజర్ సినిమా చూసారు మాదిరిగా ఏమీ లేదంటనా. అంటే వాళ్ళు పనికి రాక, పని లేక, పని పాట లేక వచ్చి వాళ్ళు సినిమా తీసారంటవా. అంటే పుష్ప2 ఉన్నంత బజ్ అయితే లేదంట. పుష్ప2 కూడా ఓకే, పుష్ప2 కూడా మళ్ళీ అంత చాలా మంది బాగా సూపర్ ఉంటుంది అన్నారు. మళ్ళీ సినిమా కొంతమంది ఇప్పుడు బాగాలేదంటున్నారు, కొంతమంది బాగుంది అంటున్నారు. మరి పుష్ప2 కూడా ఫస్ట్ షూటింగ్ అయిపోతేనే అంత మొత్తం సుకుమార్ గారు కానీ, ఈ శంకర్ గారు కానీ ఫస్ట్ రండి అబ్బా ఫ్యాన్స్ చూడండి అని చూపించాడా, ఏమన్నా లేదు కదా, చెప్పకూడదు అట్లా. ఓకే, డాకు మహారాజా బాలకృష్ణ గారు ప్రతిసారి సంక్రాంతికి హ్యాట్రిక్ కొడుతుంటారు. సో ఈసారి కూడా బాలకృష్ణ గారిదే అంటున్నారు. ఫస్ట్ బాలయ్య బాబుకి ఒక డైలాగు, జై బాలయ్య. తర్వాత నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి, కాదని ఇంకోటి ఏదైనా పని చేస్తే నెక్స్ట్ బర్త్డేకి నువ్వు ఉండవు, ఓకేనా. బాలకృష్ణ అంటే ఈ పల్లెటూరులో బాలకృష్ణ సినిమా చూడుకోకుండా ఎవరు లేరు. అప్పట్లో నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, సింహ ఒక లెవెల్లో వెళ్ళింది. ఇప్పుడు కూడా రాకుమారాజు కూడా బాగుంటది. ఆయన యాక్టింగ్ వేరన్నా, చాలా మంచోడు బాలకృష్ణ కూడా. వెంకటేష్ గారిది కూడా వస్తుంది కదా, వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్నామనే మూవీ. సంక్రాంతి సింగిల్ హ్యాండ్ గణేష్ కొడతాడు. ఓకే.